హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ క్లాసిక్స్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. అదేంటి అన్నం చూపించి బ్రేక్ఫాస్ట్ అంటోంది అని అనుకుంటున్నారా? ఇదే చద్దన్నం అండి మాకు బ్రేక్ఫాస్ట్. మా చిన్నతనంలో ఈ బ్రేక్ఫాస్ట్ తినే మేము రోజుకు 5-6 కిలోమీటర్లు అవలీలగా నడిచేసేవాళ్ళం. ఇప్పుడు తినే ఇడ్లీ, దోశ, టిఫిన్స్ కన్నా చద్దన్నం ఎన్నో రెట్లు శక్తిని ఇస్తుంది. దీనినే ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అని కూడా అంటారు. ఈ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ రెసిపీ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పర్ఫెక్ట్ గా చద్దన్నం తయారు చేసుకోవడానికి ముందు రోజు రాత్రి ఒక కుండలో 2 కప్పుల అన్నం, 1½ గ్లాస్ గోరువెచ్చని పాలు, 1/2 కప్పు పెరుగు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం అంతా అక్కడక్కడ పెళ్ళలుగా ఉంటుంది కదా, అదంతా బాగా నలిగేలాగా కలిపి దాని మీద కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచేసుకోవాలి. పక్క రోజు పొద్దున కుండ మీద మూత తీసి చూసేసరికి చూసారా ఎంత బాగుందో. చక్కగా పాలు, పెరుగు కలిసి అన్నంలో కలిసిపోయి తోడుకొని గట్టిగా ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నీళ్లు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసుకుందాం. అంతే. చిన్నప్పుడు మనకి అమ్మమ్మలు ఇలా చేతిలో పెట్టేవాళ్ళు కదా గోరు ముద్దలు. అలా చద్దన్నం అరచేతిలో పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంచుకొని తింటుంటే ఆహా సూపర్ ఉంటుంది కదా. ఇంతకంటే మంచి బ్రేక్ఫాస్ట్ మరొకటి ఉంటుందా చెప్పండి? ఇటీవల కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చద్దన్నం తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్పడం వల్ల చద్దన్నం సంస్కృతి తిరిగి సమాజంలోకి ప్రవేశించింది. ఈ రోజు 5 స్టార్ హోటల్స్ లో సైతం చద్దన్నం ఒక మెనూగా ఉందంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఉదయం పూట టిఫిన్ బదులు చద్దన్నం తినే రోజులు మళ్లీ వస్తాయని మనకు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ చద్దన్నంలో ప్రోబయోటిక్, ఐరన్ అండ్ కాల్షియం, ఇంకా ముఖ్యంగా బి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఐడియల్ బ్రేక్ఫాస్ట్. సో ఫ్రెండ్స్, మీరు కూడా చద్దన్నం మీ ఇంట్లో తయారు చేసుకోండి. మీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.